తల్లిదండ్రులకి, విద్యార్థులకి ఈ యొక్క యాన్యువల్ డే సందర్భంగా, గ్రాడ్యుయేషన్ సెలబ్రేషన్ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇంతమంది పేరెంట్స్ ఇక్కడికి వస్తారనుకోలేదు, కానీ చాలామంది వచ్చారు. థ్యాంక్ యూ అండి అందరికీ. అలాగే ఈరోజు శ్రీ బాలాజీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఎండి గారు డాక్టర్ విశ్వనాథన్ గారు, కాశీ విశ్వనాథన్ గారు ఇక్కడికి ఇచ్చేశారు. మా యొక్క పిలుపు మేరకి ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. వారిని సదర్వంగా ఆహ్వానించి వారిని కాస్త మన స్కూల్ గురించి 4 మాటలు చెప్పవలసిందిగా కోరుకుంటూ, మా పిల్లలకి మంచి మెసేజ్ ఇవ్వాలని కోరుకుంటున్నాము. మా తల్లిదండ్రులు కూడా ఎలా అయితే ఉండాలి, పిల్లల్ని ఏ విధంగా ఇప్పుడున్నటువంటి ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఆరోగ్యం పరంగా కానివ్వండి, చదువుకి ఎలాంటి కాన్సన్ట్రేషన్ చేస్తే బాగుంటుంది, ఇలాంటి మెసేజ్ కూడా మీ ద్వారా అందాలని చెప్పేసి కోరుకుంటున్నాము. ఒక్కసారి మాట్లాడవచ్చు. మా ఎంతమందికి డాక్టర్స్ అవ్వాలని ఉంది కదా? ఇప్పుడు సార్ చెప్పేది మెసేజ్ చాలా జాగ్రత్తగా వినండి. ఫ్యూచర్ డాక్టర్స్ అందరు వినాలి. ఇక్కడికి విచ్చేసినటువంటి తల్లిదండ్రులకి, పిల్లలకి రెయిన్బో స్కూల్ యాన్యువల్ డే సందర్భంగా శుభాకాంక్షలు. నేను ఎక్కువ మాట్లాడినంటే నాకు కొంచెం మాట్లాడుతూనే రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే పిల్లలు దేవుడితో సమానం. ఇవాళ ఎక్కడ స్కూల్కి వెళ్ళినా సరే, ఎన్ని లక్షలు పెట్టినా గ్రౌండ్ అనేది ఉండదు. మీ స్కూల్కి రాగానే ఫస్ట్ గ్రౌండ్ కనబడింది. నా పాలసీ ఏంటంటే పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు సాయంత్రానికి కొంచెం మట్టితో రావాలి. అంటే చదువు ఉండాలి, ఆడుకోవాలి. చదువుకుంటే కుదరదు, ఆడుకుంటే కుదరదు. మీ అందరు ఇప్పుడు ఎంతమంది సెల్ ఫోన్లు ఆడుకుంటున్నారు చెప్పండి? ఎవరన్నా చేయొద్దండి సెల్ ఫోన్ ఎత్తనో పట్టుకున్నాడు అంటే ఎవ్వరు లేరు. మొత్తం ఇంటికి వెళ్ళిన తర్వాత పేరెంట్స్ని గొడవ పెట్టి 1-2 గంటలు సెల్ ఫోన్ ఆడుతున్నారు. మిస్ చేయడం 1-2 గంటలు థియేటర్లో ఉండి లేట్ అయితే మా సార్ ఫోన్ చేస్తాడు, ఏరా నన్ను మర్చిపోయావని. ఎప్పుడు కూడా చిన్నపిల్లలు అంటే మీ స్టూడెంట్ లైఫ్ అనేది గోల్డెన్ లైఫ్ అన్నమాట. నేను స్టూడెంట్ ఉన్నాను అనుకునేవాడిని, ఏంట్రా ఈ బాధ చీచి అనుకునేవాడిని. ఇప్పుడు బాధపడుతున్నాను. మీ వయసులో ఏ బాధ్యత ఉండదు. మీకు అన్నం మీరు వండుకుంటారా? ఫుడ్ ఎవరు పెడతారు? అమ్మ పెట్టదు. డబ్బులు ఎవరు ఇస్తారు? నాన్న ఇస్తాడు. మీరు ఏమన్నా పని చేయాలా? ఏం చేయాలి? చదువుకోవాలి, చక్కగా నిద్రపోవాలి, చక్కగా ఫుడ్ తినాలి, అంతే కదా? ఇంకేమన్నా పనులు ఉన్నాయా? మరి ఆ పనులకు కూడా కష్టపడుతుంటారుగా మీరు. స్టూడెంట్ వయసు అనేది గోల్డెన్ లైఫ్ అన్నమాట. ఆ లైఫ్ ఎప్పుడు రాదమ్మా. స్టూడెంట్ లైఫ్ అయిపోయిన తర్వాత బాధలు అన్నీ అర్థం అవుతాయి. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. గుడ్. సో నేను ఎక్కువ మాట్లాడటానికి ఏం లేదు. అందరు మీ డైరెక్టర్ గారు కానీ, మా డాక్టర్ గారు కానీ చెప్పాల్సిన అన్ని వాల్యుబుల్ విషయాలు మీకు చెప్పారు. నా వైపు నుంచి మీకు ఇచ్చేది ఒకటే, ఆల్రెడీ 10th కంప్లీట్ చేసిన వాళ్ళకి సార్ చెప్పినట్టు మంచి స్కోరింగ్ రావాలి, స్కూల్కి మంచి పేరు తేవాలి. అదేవిధంగా నెక్స్ట్ అప్కమింగ్ 10th వచ్చే స్టూడెంట్స్కి ఇప్పటి నుంచే మంచిగా ప్రిపేర్ అవ్వండి. మంచి నెక్స్ట్ ఇయర్ మీరు స్టేట్ ర్యాంక్స్లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఆల్ స్టూడెంట్స్ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.